ఈ నూతన సంవత్సరంలో 5 మనం కాపాడుకోవాలి. చెప్పండి ఏంటో? గుండెను కాపాడుకుందాం, గృహాన్ని కాపాడుకుందాం, కళ్ళు కాపాడుకుందాం, ఒళ్ళు కాపాడుకుందాం, నోరు కాపాడుకుందాం, ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవిద్దాం. బైబిల్ సెలవిస్తుంది, ఒకే నూతిలో నుండి, బావిలో నుండి తీయని నీళ్లు అలాగే ఉప్పు నీళ్లు రావు. కాబట్టి సహోదరి సహోదరులు, నీ నోటిలో నుండి పరిశుద్ధమైన పాటలు, అపవిత్రమైన పాటలు రావడానికి వీల్లేదు. నీ నోటిలో నుంచి స్తోత్రాలు, కూతులు రావడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, ఒళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. నువ్వో ప్రభు బిడ్డవై ఉండాలి. ఆ నోరు సరిగా ఉండడంలా, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులో. కానీ ఈరోజు నా నోటిని సరి చేసుకోవాలని తీర్మానం చేసుకోవాలి. నోటిని కాపాడుకోవాలి, ఒంటిని కాపాడుకోవాలి, కళ్ళను కాపాడుకోవాలి, ఇంటిని కాపాడుకోవాలి, నా హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ సంవత్సరం అంతా యేసయ్య ఆశించినట్టుగా జీవించాలి. ఆశపడుతున్నానన్న వారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మన జీవితంలో ఉన్న ప్రతి పోరాటాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి ఇచ్చేది కేవలం ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం మాత్రమే. ప్రార్థన లేకపోతే పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేకపోతే పోరాటంలో నువ్వు జయించడం సాధ్యము కాదు. అడుగుతున్న ఈరోజు నీ జీవితంలో సైతాను తీసుకొచ్చిన పోరాటం ఏమిటి? కుటుంబంలో పోరాటమా? ఉద్యోగంలో పోరాటమా? నీ శరీరంలో పోరాటమా? ఆర్థికంగా పోరాటమా? సేవలో పోరాటమా? ఏ పోరాటం కూడా నువ్వు వెళ్తున్నావు, ఆ పోరాటాన్ని నువ్వు జయించాలి అని అంటే ఒక్క పరిశుద్ధమైన జీవితం మాత్రమే, ఆ పరిశుద్ధమైన జీవితానికి ఆధారమైన ప్రార్థన మాత్రమే నీకు విజయాన్ని ఇస్తుంది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎందుకు ఉద్యోగం పోయిందో, ఎందుకు కాపురం కుటుంబం కుప్పకూలిపోయిందో, ఎందుకు అర్ధంతరంగా ఆరోగ్యం చెడిపోయిందో, ఎందుకు అర్ధంతరంగా వ్యాపారం కాస్త నష్టాల బారిన పడిపోయిందో, ఎందుకు నలుగురు నిర్దాక్షిణ్యంగా నిన్ను నిందిస్తున్నారో నీకు అర్థం కాకపోయినా నువ్వు ఒక మాట చెప్పగలగాలి. అయితే అయింది, కానీ ఒకటి మాత్రం చెప్తా విను. ఏమిటి? అయినా దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీ సమాధానం చెప్పండి. అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం నీకు తోడు లేడు. ఈ లైఫ్ కావాలంటారా? బ్రదర్, నాకు ఉంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ దేవుడు మాత్రం నాకు తోడుగా ఉన్నాడు. ఇది కావాలా? ఏది కావాలో చెప్పండి. ఈరోజు నీ జీవితంలో ఏదైనా లేదు 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 అని సైతాన్ వచ్చి నేను ఏడిపిస్తే నువ్వు చెప్పాల్సింది తెలుసా? 10,000 మంది కంటే శ్రేష్ఠుడైన వాడు నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని దేవుడు లేకపోయినా ఏమీ ప్రయోజనం. నువ్వు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, కష్ట పరిస్థితిలో ఉన్నా, దేవుడు నీకు తోడై ఉంటే చాలు. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. పనిచేసే చోట మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. పనిచేసే చోట మన పద్ధతులను దేవుడు చూస్తున్నాడు. పనిచేసే చోట మన పలకరింపును దేవుడు చూస్తున్నాడు. పనిచేసే చోట నువ్వు పనిచేసే విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. హెచ్చించువాడును గద్దె దించువాడును ఆయనే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఇంటిలో ఈ సంవత్సరంలో మనము న్యాయం చేశామా మన స్థానానికి? ఉద్యోగం చేస్తున్న చోట ఆ ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి యజమానికి మేలు చేసే విధంగా మనం కష్టపడి పనిచేశామా? ఆశీర్వాదకరంగా మనం బాధ్యతలు నిర్వర్తించామా? లేక ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని బాధ పెట్టామా? ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి నష్టం తెచ్చామా? ఒక్కసారి ఆలోచించండి. యజమానుడు సంతోషించులాగునా నువ్వు నేను పని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ 2 విషయాలు, ఇంటిలో ఇంటి బయట మనకివ్వబడిన బాధ్యతల్లో మనం న్యాయం చేశామా? ఒకసారి ఆలోచిద్దాం. మరి సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. పనిచేసే చోట మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. పనిచేసే చోట మన పద్ధతులను దేవుడు చూస్తున్నాడు. పనిచేసే చోట మన పలకరింపును దేవుడు చూస్తున్నాడు. పనిచేసే చోట నువ్వు పనిచేసే విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. హెచ్చించువాడును గద్దె దించువాడును ఆయనే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఇంటిలో ఈ సంవత్సరంలో మనము న్యాయం చేశామా మన స్థానానికి? ఉద్యోగం చేస్తున్న చోట
ఆ ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి యజమానికి మేలు చేసే విధంగా మనం కష్టపడి పనిచేసామా? ఆశీర్వాదకరంగా మనం బాధ్యతలు నిర్వర్తించామా? లేక ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని బాధ పెట్టామా? ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి నష్టం తెచ్చామా? ఒక్కసారి ఆలోచించండి. యజమానుడు సంతోషించులాగునా నువ్వు నేను పని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ రెండు విషయాలు, ఇంటిలో ఇంటి బయట మనకివ్వబడిన బాధ్యతల్లో మనం న్యాయం చేశామా? ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఆలోచించు. ఈ సంవత్సరం ముగింపులో ఇంటిలో, పనిలో, సంఘంలో నీ స్థానానికి ధర్మం చేశావా? న్యాయం చేశావా? చెయ్యకపోతే ఈరోజు ప్రార్థన చేయి. నన్ను మన్నించాయా? భార్యగా ధర్మం చేయలేకపోయా, భర్తగా ధర్మం చేయలేకపోయా, తల్లిగా తండ్రిగా నేను ధర్మం చేయలేకపోయా. అయ్యా నన్ను క్షమించు. నా భార్యను ప్రేమించాల్సిన విధంగా ప్రేమించలేకపోయా, నా భర్తకు లోబడాల్సిన విధంగా లోబడలేకపోయా, నా కుటుంబాన్ని పోషించాల్సిన విధంగా పోషించలేకపోయా. క్షమించయ్యా. ఇలాగే నూతన సంవత్సరంలోకి వెళ్లకుండా సహాయం చేయయ్యా. నా బిడ్డలకు ఒక మంచి తల్లిగా ఉండలేకపోయా, నా బిడ్డలకు మంచి తండ్రిగా ఉండలేకపోయా. మన్నించయ్యా. వచ్చే సంవత్సరంలోనైనా ఒక మంచి ఇల్లాలిగా, మంచి భర్తగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి కూతురుగా, మంచి పనివాడిగా, మంచి ఉద్యోగస్తునిగా, మంచి టీం లీడ్గా ఉండే కృప నాకు దయచేయ్యా అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? సహోదరి సహోదరులు, అవకాశం రాదనుకుంటున్నప్పుడు, ఛాన్స్ లేదనుకున్నప్పుడు, ఇక నాకు అసాధ్యం అనుకున్నప్పుడు దేవుడు అద్భుతము చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడైనా మీ జీవితంలో ఇక 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 అసాధ్యం, ఇక సాధ్యం కాదు, ఇక వీలు పడదు, ఇక అంతా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ మధ్యలోకి రావాల్సింది ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటో ప్రత్యేకత అంటే, అంతా అయిపోయింది అని నువ్వు అనుకున్నప్పుడు ఇంకా ఏమీ కాల, నేను వస్తున్నా అని చెప్పేవాడు మనకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు ఏ మార్గము లేని చోట మార్గమును కలిగించగలిగిన వాడు, మహా అద్భుతము జరిగించగలిగిన వాడు. కాబట్టి చెప్తున్నా, నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఇక వీలు పడదు, ఇక సాధ్యం కాదు, అంతా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీకు జ్ఞాపకం రావాల్సింది ఒకటే, నీకు అనిపించవచ్చు అంతా అయిపోయిందని, కానీ ఆయన తలుచుకుంటే సమస్తము సాధ్యపరచుటకు చాలినవాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, నిన్ను బాగు చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నిన్ను బాగు చేయాలని చెప్పేసి ఎవరినైనా అడిగావా? నా బ్రతుకులా పాడైపోతుంది, నెమ్మది లేకుండా పోతుంది, నిద్ర లేకుండా పోతుంది, సుఖం లేకుండా పోయింది, బతుకున్నాను కానీ చచ్చిన వాడితో సమానంగా జీవిస్తున్నాను, నాకు మంచి రోజులు రావాలని ఆశపడుతున్నా, బ్రతుకు బాగుండాలని ఆశపడుతున్నా, కానీ ఎలా బాగుపడాలో నాకు అర్థం కావట్లా. అయితే విను, నిన్ను బాగు చేయడానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దిగొచ్చాడు. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి నీ స్థితి గతి ఆయనకు అవసరం లేనే లేదు. ఎవరి మీద ఆయన కన్నులు పడతాయో వాళ్ళు మహా గొప్ప ధన్యులండి, మహా గొప్ప ధన్యులు. ఈరోజు మనం అందరం ఆయన సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? ఆయన కన్నులు నీ మీద పడినవి కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు, ఆయన నామాన్ని తెలుసుకోగలిగావు, ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆయనను మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ తండ్రి అని? నమ్మిన వాళ్ళు చూపిస్తారా? ఎంత భాగ్యం అండి అది. తండ్రి అని దేవుణ్ణి పిలిచే భాగ్యం మీరు పొందుకున్నారు. ఆయన చల్లని చూపులు నీ మీద నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. అవిశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం మంచిది కాదు. అయ్యా అమ్మా, దేవుని సన్నిధికి వస్తున్నావా? అవిశ్వాసంతో రామాకు. దేవుని సన్నిధికి వస్తున్నావా? అపవిత్రతతో రామమా. దేవుని సన్నిధికి వస్తున్నావా? అవినీతితో రామాకు. దేవుని సన్నిధికి వస్తున్నావా? అక్రమ సంబంధాలు పెట్టుకొని, అక్రమ సంపాదన పెట్టుకొని దేవుని సన్నిధికి రామాకు. ఇది పరిశుద్ధుడు
పరిశుద్ధమైన దేవుడు నివసించే స్థలం. అంటే పాపులు ఎవరు దేవుని మందిరానికి రాకూడదా? రావచ్చు, కానీ ఒకే ఒక్క ఉద్దేశంతో రావాలి. ఏమిటి? నా పాపాన్ని నా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందుకొని నూతన మనస్సును అందుకొని ప్రభు బిడ్డగా జీవించాలి అనుకొని దేవుని దగ్గరకు వచ్చి నీ తప్పును ఒప్పుకొని ఆ తప్పును చెప్పుకొని ప్రభు యొక్క రక్తంలో కడుగుకొని పరిశుద్ధంగా జీవించడానికే తీర్మానం తీసుకుని రావాలి. అంతేగాని అపనమ్మకంతో, అవిశ్వాసంతో, అపవిత్రతతో, అన్యాయంతో, అక్రమ సంబంధాలతో జీవిస్తూ దేవుని సన్నిధికి వచ్చి చాలా ఆత్మీయంగా కనిపించి అలాగే బయటికి పోయావనుకో, సహోదరి సహోదరుడా, నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. పరిస్థితులను చూసాం, ఆటంకాలను చూసాం, అభ్యంతరాలను చూసాం, అపాయాన్ని తలపెట్టే వారిని చూసాం, అవమానపరిచే వారిని చూసాం. నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆ శ్రేష్టమైన ఉద్దేశాలు, ఆ తలంపులు నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు ముందుకు సాగాలి. ఎప్పుడో ఆటంకాల మధ్య, ఎప్పుడో అపాయాల మధ్య, ఆపదల మధ్య, అవమానం మధ్య నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్న విజయాలు స్వతంత్రించుకోవడానికి నువ్వు ముందుకు సాగో. ఆగిపోవడానికి వీల్లేదు. దేవుడు ఈనాడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు, ముందుకు సాగో. ఆ రాజ్యంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలియట్లా. రాజుగారు శాసనం చేసేశారు, దొంగతనం చేసిన వాడు ఎవడైనా సరే దొరికినట్లయితే కొరడాలతో కొట్టి చంపాల్సిందే. కొన్ని రోజులైన తర్వాత దొంగ దొరికాడు. అతను తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టారు. రాజు నోట్లోంచి మాట రాలా. నా ప్రియమైన కొడుకుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. ఏమిటయ్యా మహారాజా, దొంగతనం చేసిన వాడు దొరికితే తీసుకురమ్మన్నారు కదా, మన ఖజానాలో దొంగతనం చేస్తూ దొరికింది మీ అబ్బాయే. ఆ రాజు చెప్పిన మాట ఏంటి తెలుసా? శిక్ష ఖరారు చేస్తున్నా. కొరడాలతో కొట్టే వాళ్ళు వచ్చేసారు. అలా కొరడాలు ఎత్తిన వెంటనే ఆగండి, ఆగారు. మహారాజు తన సింహాసనం మీద తోస్తూ గజగజ వణికిపోతున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకును తన కౌగిళ్లలో బంధించేసి తను మోకరించాడు. శిక్ష ఖరారు చేయండి, నా కుమారుని కొట్టండి. ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు తండ్రి తల్లడిల్లిపోయాడండి. ఒళ్ళంతా చిరుగుపోయిందండి. అలా చిరుగుపోతున్నప్పుడు, ఆ తండ్రి అరుస్తున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడండి. నానా, తప్పు చేసింది నేను నాన్న, దొంగతనం చేసింది నేను నాన్న, మీరెందుకు నాన్న నా స్థానంలో కొరల దెబ్బలు తింటూ అల్లాడిపోతున్నారు? నా కళ్ళ ముందే నేను ప్రాణంగా ప్రేమించి నా కొడుకు చచ్చిపోతూ ఉంటే నేను చూడగలనా? చూడలేకపోయాను రా. కుమారుడా, ఒక కోరిక తీరుస్తావా? నీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను నాన్న. నువ్వు పాపిష్టి వాడిగా దొంగతనాలు చేసి మరణ శిక్ష కొని తెచ్చుకున్నావు. ఏ తప్పు చేయని నేను ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికి నీ స్థానంలో నేను మరణిస్తున్నాను రా. ఇక నుంచే నా కుమారుడిగా నా స్థానంలో జీవిస్తానని మాటిస్తావరా? నాన్న, పాపిష్టి వాడినైనా నా కోసం పాపము ఎరుగుని నువ్వు ప్రాణం పెడుతున్నావు. నేను మాటిస్తున్నాను నాన్న, ఇక నుంచి నేను నీలాగే జీవిస్తా. నీ కుమారునిగా నువ్వు గర్వించే విధంగా నేను జీవిస్తాను నాయన, నీకు మాటిస్తున్నా. మహారాజు చనిపోతూ ఏమన్నాడో తెలుసా? నా కుమారుడు చేసిన తప్పును బట్టి నా కుమారుని స్థానంలో నేను మరణిస్తున్నా. కానీ నా కుమారుడు తన తప్పును ఒప్పుకొని ఇక నుంచి నాలాగా జీవిస్తానని మాటిచ్చాడు. కాబట్టి ఈ దేశానికి రాజుగా ప్రకటించి నేను వెళ్ళిపోతున్నా. 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ఇదే చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడో, అంతగా ప్రేమించిన దేవుడు తన కళ్ళ ముందే నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టే నరకానికి పోయి యుగ యుగాలు తగలడిపోవడం చూడలేక ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చేశాడో. నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసేసుకున్నాడో. ఇప్పుడు అంటున్నాడు, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి, నన్ను రానివ్వండి. మీ హృదయంలో నేను అడుగు పెట్టానంటే మీరు నాలా జీవించగలుగుతారు, నా కుమారులాగా జీవించగలుగుతారు. మీ హృదయంలో నేను అడుగు పెట్టకపోతే ఎదుగు బదుగు లేకుండా, ఆశీర్వాదం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, సంతృప్తి లేకుండా, భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా, అశాంతి అసమాధానంతో, అపవిత్రమైన జీవితంతో చచ్చే పురుగులు తినే స్థితికి చేరిపోతారు. ఆ తర్వాత నరకానికి పోతారు. అలా నరకానికి పోతారా? లేకపోతే నా ప్రేమను గుర్తించి మీ హృదయంలో నాకు చోటిస్తారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఆ పిల్లాడికి తండ్రి లేడు చదివించడానికి. స్కూల్ ఫీజు తల్లి కట్టలేకపోయింది. ఫీజు కట్టకపోతే రావద్దు స్కూల్ కి అని కూడా చెప్పేశారు. ఆ పిల్లాడు నిరాశ నిస్పృహలో తన స్నేహితుడితో పాటు కలిసి ఒక మార్గంలో వెళ్తున్నాడు. సడన్ గా తన కన్ను ముందు ఒక పర్స్ కనిపించింది. అది చూస్తే దాని నిండా బ్యాంక్ కార్డులు ఉన్నాయి, క్యాష్ ఉంది. ఈ లోడ పక్కన స్నేహితుడు అంటున్నాడు, రే నీకు కాలం కలిసి వచ్చింది, ఫీజు కట్టకపోతే స్కూల్ కి రానేమని చెప్పి అన్నారు. సరైన సమయంలో నీకు పర్స్ దొరికింది. పర్స్ నిండా డబ్బులు ఉన్నాయి, స్కూల్ ఫీజు కట్టచ్చు. నువ్వు హ్యాపీగా వెళ్ళి
హోటల్లో భోజనం చేయొచ్చు, లేక టిఫిన్ తినొచ్చు, దాంట్లో డబ్బులుది అని చెప్పినాడు పక్కోడు. అప్పుడు ఈ కుర్రోడు అంటాడు, రే దొంగతనం చెయ్యొద్దని మా అమ్మ చెప్పిందిరా. మీ అమ్మకి ఎవరు చెప్పారట? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పాడట. నీ కర్మ అయితే అని చెప్పి అనేసాడు. ఈ లోపల ఒక అతను పెద్ద ఆయన పరుగు వచ్చాడు. పెద్ద ఆయన అంటున్నాడు, నా పర్స్ పోయింది బాబు, దాంట్లో నాకు విలువైన బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి. ఏమండి, ఈ పర్స్ నాకు దొరికింది, ఇదిగో ఈ పర్సు అని చెప్పి ఇచ్చాడు. గబగబా ఆయన పర్స్ తీసి చూస్తే కార్డ్స్ అన్ని ఉన్నాయి, క్యాష్ అంతా ఉంది. ఈ పిల్లాడి యొక్క నిజాయితీని చూసిన ఆ పెద్ద ఆయన గబగబా 1000 రూపాయలు తీసి ఆ పిల్లాడికి ఇవ్వబోయాడు. ఆ కుర్రవాడు అంటున్నాడు, సార్ మీ పర్సు పోయింది, అది నాకు దొరికింది, తిరిగి మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకుంది. నేను చేసిన మంచితనాన్ని 1000 రూపాయలకి నేను అమ్ముకోలేను సార్. మా అమ్మ చెప్పింది, ఏ రోజు కూడా మంచితనాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి, కాబట్టి మీ డబ్బులు నాకు వద్దు సార్. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఈ పిల్లాడు ఎవడో చాలా మంచోడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్తుంది, ప్రిన్సిపల్ మేడం నేను రమ్మని చెప్పింది, అయితే నన్ను తీసేస్తారనమాట అని బిక్కుమంటూ ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళాడు. మేడం రమ్మన్నారట. ఎరా నిన్నేదో పర్స్ దొరికిందట నీకు? అవును మేడం. 1 రూపాయి కూడా తీసుకోకుండా పర్స్ ఆయనకి ఇచ్చేసేవాడుగా? అవును మేడం. ఆ పర్స్ పోయింది ఎవరిదో కాదు, నా బర్త్డే. ఆయన మామూలు వ్యక్తి కాదు, పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీకి ఆయన యజమాని. నీ గురించి తెలుసుకున్నాడు, నాకు చెప్పాడు. ఆ పిల్లాడిని పిలిపించో. ఆ పిల్లాడు ఏం చదువుకుంటాడో, ఎంత వరకు చదువుకుంటాడో నేనే చదివిస్తానని చెప్పో. యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందండి. నాన్న లేడో, నాన్న వాళ్ళు లేరు, చదివించే నాథుడు లేడో, కానీ దిగొచ్చాడండి పరలోకం నుంచి నా దేవుడో. నిజాయితీ పరులను, యథార్థవంతులను బలపరిచే దేవుడు దిగొచ్చాడు. ఆ పిల్లాడికి అండగా నిలబడ్డాడు. అడ్డదారిలోనో దొడ్డిదారిలోనో పైకొచ్చే ప్రయత్నం చేయకండి, కానీ యథార్థంగా జీవిస్తూ దేవుని దృష్టిలో మనం పడ్డాము అనంటే ఆకాశమే హద్దో. అప్పటి వరకు దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకో, ఆత్మీయతను కాపాడుకో, యథార్థతను కాపాడుకో. తగిన కాలమున నా దేవుడు నీ జీవితంలో నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైంది, ఊహించిన దానికంటే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడో.